ఇందూరు రణభేరిలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. విద్యార్థినులు స్కూటీలు ఎత్తుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు ప్రియాంక గాంధీ వచ్చి హామీ ఇచ్చారని, ఆమె వచ్చే వరకు కాంగ్రెస్ నాయకుల షోరూంలలో స్కూటీలు ఎత్తుకెళ్లాలని చెప్పారు. ఇక ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన రాకేష్ రెడ్డి కావాలంటే 18 కోట్ల బీజేపీ కార్యకర్తలు కలిసి కమిషన్లు ఇస్తామని చెప్పారు. నిజామాబాద్ లో మొదలైన రణభేరి 33 జిల్లాలకు విస్తరిస్తుందని, రాబోయే ఎన్నికల్లో 117 సీట్లు కాదు కొడంగల్లో గెలిచి చూపించాలని సీఎం రేవంత్ కు ఛాలెంజ్ చేశారు. కడుపుల మంట, పేదోళ్ళు, లేనోళ్ళు, సామాన్యులు చదువుకుంటామంటే కడుపుల మంట ఈ కాంగ్రెస్ కు. రేవంత్ రెడ్డి చెప్తున్నాం ఈ వేదిక ద్వారా, ఇందూరు రణబేరి అంటే నీకు మూడిందని రాసి పెట్టుకో. సుమారు 12 లక్షల కోట్ల బడ్జెట్ ఎటువైంది, 4 లక్షల కోట్ల అప్పు ఎటువైంది. ఈ బిడ్డలకు చెందిన భూములు అమ్ముతున్నారు కదరా, గంటకొక్క ఎకరం. ఆ భూముల పైసలు ఎటువైనాయి చెప్పారా ఈ వేదిక ద్వారా. ఎవడి సొమ్ము ఎందుకు తింటున్నారు, ఎవడి భూమి ఎందుకు అమ్ముతున్నారు, మూసి ఎవడి గురించి మూసి 1,00,000 కోట్లు. ప్రియాంక వాద్రా రాహుల్ గాంధీ కాఫీలు తాగుతందుక, గాంధీ సరోవర్ 5,000 కోట్లు కట్టి బిడ్డలకు ఫీజు. ఈ బిడ్డలకు ఫీజు ఇస్తే కమిషన్లు ఇయ్యరనా? బరాబర్ చెప్తున్నాం దమ్ముంటే. మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం. దేశంలో 18 కోట్ల మంది ఉన్నాం. మనిషికి 100 రూపాయలు వేసుకొని మీకు 30% 40% మేమిస్తాం లంచాలు. కానీ బిడ్డలకు ఫీజులు ఇవ్వండి. నీకు కావాలా, నీ అన్న తిరుపతి రెడ్డి కావాలా, నీ తమ్ముడు కోటల రెడ్డి కావాలా, ప్రతి ఒక్కరికి ఇస్తాం కమిషన్. అమ్మ మీకు కూడా చెప్తున్నా, ఆ కాంగ్రెస్ వాడి చుట్టాలు షోరూమ్లు ఆడుంటారు, ఆ స్కూటీలు కొనవండి. ప్రియాంక గాంధీ వచ్చే వరకు స్కూటీలు ఒక్కటి షోరూమ్ నుంచి స్కూటీలు ఇస్తాను ఏడ ఓడు కాంగ్రెస్ వాడి షోరూమ్ ఏడగనమాట. రాకేష్ అన్న చెప్పిండు, ప్రియాంక గాంధీ చెప్పింది, తీసుకోమని మేమున్నాం. రాసి పెట్టుకో రేవంత్ రెడ్డి, 110 కూడా కాదు కదా, అటు 7 ఉండదు, ఇటు 1 ఉండదు. వెంకటరమణారెడ్డిని కొడంగల్ పంపిస్తున్నాం. దమ్ముంటే అక్కడ కొడంగల్ గెలు రేవంత్ రెడ్డి. ఛాలెంజ్ రాకేష్ రెడ్డిది.